అండ్ పొలిటికల్ విషయానికి వస్తే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళ గురించి బాగా ఫైట్ చేస్తున్నారు కదా. అంటే క్వశ్చన్ ఏంటంటే రిజర్వేషన్ అన్నది దాని గురించి కదా, రిజర్వేషన్ అన్న గురించి మీరు అగెనిస్టా లేకపోతే ఇదా? అంటే నేను ఏంటంటే పేదవాడికి దక్కాలి కదా ఏదైనా కూడా, కులం బట్టి కాదు కదా, మీరు ఎందుకు దాన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తారు? బేసిక్గా ఏంటంటే నేను అనేది ఏంటంటే నేను కొంచెం ఫార్వర్డ్ థింకింగ్లోనే ఉంటాను, నేను కాదంట్లో. రిజర్వేషన్స్ అనేది ఎంతవరకు అవసరం అనేది క్వశ్చన్ మార్క్. వాళ్ళు అన్ని కులాలు రిజర్వేషన్స్ అడుగుతున్నారు. ఇట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. నా వరకు ఏంటంటే బేసిక్గా నేను ప్రధానంగా నమ్మేది ఏంటంటే ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి, సమాజపరంగా వెనకబడ్డ వాళ్ళకి ఏ కులమైనా సపోర్ట్ ఇవ్వండి నేను అన్ని స్పీచ్ల్లో చెప్తాను. అనంత జిల్లా వరకు ఏంటంటే ఒకటి వెనకబడ్డ జిల్లా, బోయా కురుబా ఇట్లాంటి కాస్ట్లు బాగున్నాయి. తర్వాత అక్కడ ఫ్యాక్షన్ ఏరియాస్, ఈ ఎస్టీస్ ఎస్సీస్ వీళ్ళందరూ కూడా, బీసీస్ వీళ్ళందరూ కూడా ఫ్యాక్షన్స్లో వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ జిల్లా వరకే నేను ఎక్కువగా వీళ్ళ యొక్క ప్రాధాన్యత, ఇన్ఫ్యాక్ట్ నేనేమంటున్నాను బీసీని బోయా కమ్యూనిటీని ఎస్టీలో పెట్టండి అంటున్నాను. ఎందుకంటే ఇదే పాయింట్ నేను ఎందుకు మాట్లాడుతున్నాను. ఎక్కడ ఫైట్ చేస్తున్నాను నేను? కర్ణాటకలో బోయా కమ్యూనిటీ, వాల్మీకి కమ్యూనిటీ ఇది ఎస్టీ. అనంతపూర్ బార్డర్ బ్యాక్వర్డ్ ఏరియా, అక్కడ ఎందుకు ఎస్టీ చేయరు? అలాంటి పాయింట్స్ మీద నేను ఫైట్ చేస్తున్నా ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్టీసీ బీసీ హాస్టల్స్ ఉన్నాయి. దాని మీద నేను పొలిటికల్గా ఉన్నప్పుడు పెద్ద సర్వే కండేసి దాదాపు ప్రభుత్వం కూలిపోతున్నంత భయం చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు వచ్చింది, ఆపారు దాన్ని. అప్పుడు భయంకరమైన రిజల్ట్స్ వచ్చాయి బయటికి. పందులు కూడా అక్కడ వెళ్ళి పడుకుంటాయి, సరైన తిండి ఉండదు, సరైన నీరు ఉండదు. ఇప్పటికి అదే పరిస్థితుంది. సో ఈ రోజున డిజిటల్ డివైడ్ పెరిగిపోతుంది. ఓ పక్క నుంచి ధనికులు అమెరికాకి వెళ్ళిపోతున్నారు, లక్షలు సంపాదించుకుంటున్నారు, కోట్లు చేసుకొస్తున్నారు. వీళ్ళు ఏది నిలబడి నోరిప్పే పరిస్థితి వాళ్ళకి లేదు. సో వాస్తవం ఏంటంటే మీరు రిజర్వేషన్స్ రైట్, వాళ్ళ యొక్క కమాండ్, వాళ్ళ కెపాసిటీస్ బట్టి ఇవ్వండి, వాళ్ళ ఆర్థికమైన బట్టి ఇవ్వండి. కానీ బేసిక్ మన యూత్ ఎవరైతే ఉన్నారో ఒక సెక్షన్ మొత్తం కూడా వాళ్ళు మానసికంగా దెబ్బతిని కోల్పోయి డౌన్ అయిపోయి ఆ పరిస్థితిలో భారతదేశం ఎలా ముందుకు పోతుంది? కాబట్టి నేను ఫైట్ చేసేది ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్స్ ఉన్నాయి. అటువంటి వాటికి అసలు ఓన్ బిల్డింగ్స్ లేవు. ఎందుకు ఓన్ బిల్డింగ్స్ కలిగించరు? వాళ్ళకి అవేర్నెస్ కలిగించండి. ఇప్పుడు బ్యాక్వర్డ్ బీసీ హాస్టల్స్, పూలే హాస్టల్స్ని పెడితే ఎవరు కాదంటారు? ఎందుకు ప్రభుత్వాలు పెట్టట్లేదు? పూలే హాస్టల్స్ బట్ బీసీ హాస్టల్సే కదా. వాళ్ళకి ఒక టీవీ ఉందా? వాళ్ళకి న్యూస్ పేపర్లు వెళ్తున్నాయి, కనీసం 2 న్యూస్ పేపర్లు వెళ్ళాలి. వాళ్ళకి కనీసం నువ్వు కరెక్ట్ ఫుడ్ పెడుతున్నావా? సోపులు అందుతున్నాయా? ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు భయంకరంగా ఉన్నాయి. ఈ రోజున మనం ఒక బీసీ ప్రధానమంత్రి, బీసీలకి సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు సచ్చినట్టు. కానీ యూత్ ఎవరైతే పొలిటికల్గా ఎంజాయ్ చేసేస్తారు అందరూ స్టేటసెస్, కానీ నిజమైన పీపుల్కి ఎస్టీ ఎస్సీస్ బీసీస్ సఫర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ పాయింట్స్లో అయితే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఆ పాయింట్స్లో ఖచ్చితంగా నేను సపోర్ట్ ఇస్తాను, దాంట్లో అనుమానం లేదు. యాక్చువల్గా ఒక పెద్ద సంస్థకి ఎలక్షన్ ముందు ఓకే అయిపోయింది, కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఒకసారి ఆగింది అది.